హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు అయితే మనం ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. అండ్ దీని పేరు వచ్చేసి కాల్టన్ హిల్స్. అండ్ ఇక్కడ దీని ప్రత్యేకతలు ఏంటి, ఇంకా ఏమేం ప్లేసెస్ ఉన్నాయో మీ అందరికైతే చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఈ పైన అయితే. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడే మనం బస్ దిగామన్నమాట. అండ్ ఇంకా స్లోగా నడుచుకుంటూ వెళ్ళి ఆ పైన కనిపెడుతున్న ఆ కాల్టన్ హిల్స్ వరకు అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఈ ఫోటో ఉన్న వాళ్ళ జ్ఞాపకార్థం కొరకైతే దీని అయితే కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు స్పెషాలిటీ ఏంటంటే కాల్టన్ హిల్స్లో మనకు సూర్యోదయం ఇంకా సూర్యాస్తమం అనేది చాలా క్లియర్గా చూడొచ్చు మనం ఇక్కడ నుంచి. అండ్ మనకు కొన్ని అరుదైన ప్లేసెస్లోనే మనం ఇలా చూడగలుగుతాం. దాంట్లో ఈ కాల్టన్ హిల్స్ కూడా ఒకటన్నమాట. అండ్ చాలామంది టూరిస్ట్స్ అయితే ఇక్కడికి చాలా వివిధ దేశాల నుంచి అయితే ప్రతి ఒక్కరూ దీన్ని చూడడానికి అయితే వస్తూ ఉంటారు. అండ్ ఎడింబ్రాలో ఇది కూడా ఒక చాలా ముఖ్యమైన చోటు. అండ్ అందుకనే నేను కూడా మీ అందరి కోసం చూపించానని ఈరోజైతే నేను ఇక్కడికి వచ్చానన్నమాట. అండ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోనైతే 2 పార్ట్స్ కింద అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ సూర్యుడు ఉదయించే టైంకి అయితే వచ్చి జస్ట్ ఆ షార్ట్స్ అయితే తీసేసుకున్నాను అన్నమాట. అండ్ అగైన్ మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి డే టైం మొత్తం ఇంటి దగ్గర ఉండేసి ఇంకా సూర్యుడు అస్తమించే టైంకి వచ్చి మళ్ళీ ఆ ఒక్క షార్ట్ తీసుకున్నాను. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కొన్ని నార్మల్గా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్లేసెస్ అయితే అన్నీ షూట్ చేసినా అన్నమాట. అండ్ ఇందులోనే పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తున్నాను దీని తర్వాత. సో దాన్ని కూడా చూసేయండి ప్రతి ఒక్కరు. అండ్ ఈ పార్ట్ 1 పార్ట్ 2 చూస్తేనే మొత్తం దీని హిస్టరీ ఏంది, అండ్ ఇక్కడ నుంచి మనం అసలు వెనకట మనకు టైంని ఎలా క్యాల్కులేట్ చేసేవాళ్ళు అనేది ప్రతి ఒక్కటి మీకైతే నీట్గా అర్థమవుతుందన్నమాట. సో స్కిప్ చేయకుండా మన వీడియోని అయితే మొత్తం చూసేయండి. ఇంకా సో ఫ్రెండ్స్, మనమైతే మొత్తం అయితే ఇప్పుడు ఇంకా పైకి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ నుంచి అయితే మీకు ఎడింబ్రా సిటీ మొత్తాన్ని అయితే ఇప్పుడు ఇంకా నీట్గా చూపిస్తాను మీకైతే. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకు చాలా క్లీన్ అండ్ క్లియర్ కట్గానే అయితే మనకు సిటీ అంతా కనపడుతుంది అన్నమాట. అండ్ ఎక్కడి నుంచి అయితే మనకు మంచి ల్యాండ్ మార్క్స్, మొన్న మనం వెళ్ళిన స్కాట్ మాన్యుమెంట్, బాల్మోరల్ హోటల్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా చాలా క్లీన్గా కనపడుతున్నాయి ఇక్కడ నుంచి అయితే మనకు. అండ్ ఇక్కడ మనకు కనిపించేది అయితే ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్. దాన్ని అయితే ఇలా రౌండ్గా డిజైన్ చేశారన్నమాట. చూడడానికైతే చాలా బాగుంది కదా. అండ్ ప్రస్తుతానికైతే మనకైతే ఇక్కడ ఇది ఒక లొకేషన్ ఉంది. ఇంకా మనమైతే పైకి వెళ్దాం. ఇంకా పైన కూడా మనకైతే చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయని అయితే చెప్పారు. సో ఒకసారి పైకి కూడా వెళ్ళి చూసొద్దాం అనమాట. చాలా గాలి వస్తుంది ఇక్కడ. అండ్ అన్నీ ఇక్కడ రాళ్ళతో కట్టినాయి మనం చూడొచ్చు ఇక్కడ మ్యాక్సిమం. అండ్ ఇక్కడ మనకు ఎడింబ్రాలోనైతే ప్రతి ఒక్క ఇల్లు కూడా మనకు రాళ్లతోనే కట్టడం జరుగుతుంది. మ్యాక్సిమం మనం చూసినట్లయితే అన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మనమైతే ఒకసారి ఇక్కడ సిటీ అబ్జర్వేటరీ హోమ్లోకి అయితే వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయి, అండ్ మనకు ఏన్షియంట్ డేస్లోనైతే ఇక్కడి నుంచే మనకు సిటీ మొత్తం అయితే వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టేదన్నమాట. అండ్ సో ఒకసారి దీన్ని కూడా మనం చూసేద్దాం. అండ్ ఇక్కడనైతే మనకు చూడొచ్చు మీరు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్టడాలు అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొంచెం పైకి వెళ్ళినట్లయితే మనం ఇంకా వేరే వ్యూస్ కూడా చూడవచ్చు. ఇక్కడ చాలా పెద్ద సముద్రం అయితే ఉంది. మనం కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఆ పోర్తబెల్లో బీచ్ దగ్గరికి వెళ్ళినాకైతే అక్కడ ఒక మంచి వీడియోని అయితే మనం చేద్దాం. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్న రాళ్ళు. ఇవన్నీ అయితే వైట్ ఉన్నాయి రాళ్ళు, చాలా డిఫరెంట్ టైప్గా ఉన్నాయి ఈ రాళ్ళు అయితే మనకు. అండ్ గాయస్, ఇప్పుడు మనం అయితే మొత్తం కొండ మీదకి అయితే వచ్చేసినాం. ఇంకా ఒకసారి మీకైతే సిటీ వ్యూ మొత్తం అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే సిటీ అయితే చాలా వండర్ఫుల్గా కనిపిస్తుంది మనకి. నువ్వు చూడొచ్చు బ్యాక్ సైడ్.
అండ్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం చాలా పెద్ద సముద్రం ఇదైతే. అండ్ ఇక్కడ మనకి ఇంకా పోర్ట్ ఏరియా కూడా ఉంటుంది అన్నమాట. సో పెద్ద పెద్ద షిప్స్ ఇంకా స్ట్రీమర్స్ క్రూజ్ షిప్స్ కూడా వస్తాయన్నమాట ఇక్కడికి. అండ్ దాని దగ్గర కూడా నేను ఓషన్ టెర్మినల్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే అది కూడా ఒక మంచి పెద్ద వీడియో తీసి అయితే మీకోసం అయితే పెడతాను. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇదైతే అంత ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాయి అని అయితే మనం చెప్పొచ్చు. అండ్ ఇక్కడ సౌండ్ కూడా కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది మనకు, మన రాళ్ళలా కాకుండా. అండ్ ఇదన్నీ అయితే మనకి ఇక్కడ 1800 సంవత్సరంలో ఇవన్నీ నిర్మించారన్నమాట. అండ్ ఇప్పటి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఇక్కడ వీళ్ళ ప్లాన్ అయితే అసలు వీళ్ళకు హ్యాట్స్ ఆఫ్. మనం ఒకసారి అయితే ఇక్కడ చూడొచ్చు మీరు బిల్డింగ్ పైన మొత్తం ఇలా దాంట్లో సాయిల్ వేసేసి ఇంకా దాంట్లో చెట్లు పెంచుతున్నారు బిల్డింగ్ పైన. ఎందుకంటే వీళ్ళకు బిల్డింగ్ పైన ఎవరు ఎక్కనికి యాక్సెస్ ఉండదు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇంకా ఇలా మట్టి వేసేసి దాంట్లో చెట్లు కూడా పెంచుతారు. అండ్ కింది కూడా వాళ్ళకి చల్లగా ఉంటుంది సమ్మర్ సీజన్లో. మీరు చూడవచ్చు అన్ని బిల్డింగ్స్కి ఇక్కడ అలానే ఉంది. పైన గ్రాస్ పెంచుతున్నారు మంచిగా నీట్గా. మీరు చూడొచ్చు మొత్తం అయితే సిటీ అంతా కనపడుతుంది మనకి ఇక్కడ. ఈ కనబడే సిటీ అంతా ప్రిన్సెస్ స్ట్రీట్ అన్నమాట. అండ్ అలాగే ఈ కనబడుతున్న మౌంటైన్ పైన మనమైతే నెక్స్ట్ వీక్లో ట్రెక్కింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడికైతే చాలామంది వెళ్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన ట్రావెలర్స్ అందరైతే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, కొండ పైన చిన్న చిన్న చీమల్లా కనబడుతున్నారు మనుషులు. సో మనమైతే ఆ కొస్సకైతే వెళ్ళబోతున్నాం నెక్స్ట్ వీక్. అండ్ ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ వచ్చేటప్పుడు అయితే ఎట్లయినా ఆకలి దాన్ని చూసి ఒక 2 చిప్స్ ప్యాకెట్లు కూడా తెచ్చుకున్నా. అండ్ అట్లనే కొన్ని కుకీస్ కూడా తెచ్చుకున్నా. అండ్ ఎట్లా మనకు ఆకలి అయితే దాన్ని తెలిసే ఇదన్నీ తెచ్చుకున్నాను అన్నమాట. ఇంక దీన్ని కొద్దిగా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ షూట్ చేసుకుంటే ఈ రోజుతోటి ఈ వ్లాగ్ అయితే పూర్తి అయిపోద్ది అన్నమాట.